కంటిన్యూషన్ అండి. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమోగుణ విజృంభణ వలన కళాకాంతులు లేకుండుట, పనిపాటలు చేయుటకు ఇచ్చ లేకుండుట, పరాకు, భ్రమ మొదలగు దుర్గుణములు పుట్టును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణించు నరుడు నిర్మలమును ఉత్తమ జ్ఞానులు పొందనవీయును పుణ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంఘిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢాయోనిషు జాయతే. రజోగుణం అధికముగా ఉన్నప్పుడు మరణించినచో కర్మాసక్తి గల మానవజాతి యందు పుట్టును. తమోగుణ ప్రకోపమునందు మృతి చెందినచో మూఢయోనులను తిర్య జంతువులయందు జన్మించును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజస్తస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. పుణ్యకర్మ యొక్క ఫలితము నిర్మలము, సాత్వికము అనియు, రజోగుణ కర్మ ఫలితము దుఃఖమనియు, తామస వ్యాపారముల ఫలితము అజ్ఞానమనియు నుడివిదురు. సత్వాత్యధ్యాయతే జ్ఞానం రజసో లోభ ఏవశ్చ ప్రమాదమోహో తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజ్ఞానము, భ్రమ, పరాకులు పుట్టును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అదో గచ్చంతి తామసాః. సత్వగుణ విశిష్టులు ఊర్ధ్వలోకములకేగుదురు, రాజసులు నడుమునున్న భూలోకమందే ఇందురు, తామసులు అధోలోకములకేగుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట ప్రకృతి గుణముల కంటే కర్మలాచించు కర్త వేరొకడు లేడనియు ఎరిగి గుణములకు అతీతుడుగు పరమాత్ముని తెలుసుకున్నచో అతడు నా భావమును అనగా పరమేశ్వర స్థితిని పొందును. శ్రీకృష్ణుడు తన్ను పరమాత్మకు అభిన్నుడుగానే సదా పేర్కొనుచుండును. గుణానేతననినతిత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహోత్పత్తికి హేతువులగు ఈ మూడు గుణములు అతిక్రమించి దేహి జనన మరణముల దుఃఖములతో నిండిన సంసార సాగరము నుండి ముక్తుడై నాశనరహితమగు మోక్షమునందును. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు అనెను, ప్రభు, త్రిగుణములను అతిక్రమించిన వాని లక్షణమేమి లేవి, వారి ప్రవర్తన ఎట్లుండును, ఈ గుణములను అతిక్రమించుటెట్లు? శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి.
उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति स्नेङ्गते। समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः। मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी గుణాతీతः స ఉచ్యతే। శ్రీ భగవానుడనెను, అర్జున, సత్వగుణముల లక్షణములను ప్రకాశమును, రజోగుణ లక్షణములను కర్మ ప్రవృత్తియు, తమోగుణ కార్యమగు మోహమును ఏవి ఎట్లన్నను రాగద్వేషములు లేక ఉన్నది వలదని గాని లేనిది కావలెనని గాని కోరిక తటస్థముగా నుండి మనశ్చాంచల్యము అణచి ప్రకృతి గుణములను తమ తమ స్వభావములను బట్టి వర్తించుచున్న అనుభావముతో దేని ఎందునూ ఆసక్తి లేక సుఖదుఖములను ప్రియాప్రియములు నిందాస్తోత్రములు మానవమానములు మిత్ర పక్షముల మున్నగు ద్వంద్వములయందు సముఢై ధైర్యముతో స్వస్థచిత్తుడై బంగారము రాయి మన్ను మున్నగు వాటి యందు భేదమెంచక తానై ఏ పనిని మొదలెడిన కర్తవ్యమును మాత్రము చక్కగా నిర్వచించువాడు గుణాతీతుడవు అవలను। మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్రైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే। ఎవడు నన్ను అనన్య భక్తితో భజించునో అతడు ఈ గుణములను అతిక్రమించి పరబ్రహ్మ స్థితిని పొందుటకు అధికారియగును। బ్రహ్మణో హి ప్రతిష్ఠాః అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యాంతైకాంతికస్య చ। నిన్ను ఉపాసించిన పరబ్రహ్మం నెట్లు పొందగలన అందునేమి? పరబ్రహ్మ నాయందే సుప్రతిష్ఠ అయ్యున్నది అనగా నేనే అమరుడను, అవి నాసియు అఖండ సుఖస్వరూపుడను అగు పరబ్రహ్మను। ఈ స్థితిని పొందుటకు సాధనమగు సనాతన ధర్మమును నేనే। ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్థోధ్యాయః। ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు గుణత్రయ విభాగయోగమును 14వ అధ్యాయము।